శ్రీ 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 బ్రహ్మానంద స్వామి సరస్వతులు గారికి నమస్కారం అండి. నారాయణ 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 ఆయుష్యాభివృద్ధిరస్తు. చాలా సంతోషం. ముందుగా ఈ స్థలం గురించి తెలుసుకోవడానికన్నా ముందు మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అసలు మీరు ఎక్కడి నుంచి, మీరు ఇది స్థాపించడానికి ముఖ్య కారణం ఏమిటి, అంటే ఇలా మీరు రావడానికి గల ముఖ్య కారణాలు అంటే ఏం చెప్తారు? నారాయణ నారాయణ నారాయణ. పూర్వాశ్రమంలో అన్నంబొట్ల రామలింగేశ్వరరావు, అన్నంబొట్ల దమయంతికి పెద్ద పుత్రుడుగా పుట్టాను. కానీ ఈ పుట్టడానికి కారణం ఏమైందంటే, తండ్రి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ 1940 నుండి 42, 45 అక్కడంతా కూడా హిమాలయాల్లో పనిచేశారు వారు. ఇంట్లోంచి వారు ఇంట్లో ఇది ఆస్తి యొక్క గొడవలతో వారు 12వ సంతానం అవటం వలన అప్పుడు పరక అంటారు. 6 అక్కయ్యలు 6 అన్నయ్యలు ఉన్నారు. తాతగారు మంత్రదష్ట. అటువంటి తాతగారు మంత్రదష్ట అయినప్పుడు ఆయన ఏంటంటే మచిలీపట్నం ఆశ్రమంలో, మచిలీపట్నంలో ఉన్న కోటని ఆ రోజుల్లో 30 రూపాయలు కొన్నారు దాన్ని. ఈయన మంత్రదష్ట అవటం వలన అక్కడ ఉన్న పాములన్నీ కూడా ఏమైనాయంటే అన్నీ వెళ్ళిపోయినాయి. లోపల అడుగు పెట్టం కానీ ఒక్క పాము, రత్నం ఉన్న పాము మిగిలిపోయింది, అట్లాగే ఉంది, వెళ్ళలే. సరే, వీరు కూడా ఒక 3 రోజులు అక్కడ కూర్చున్నారు అట్లాగే ఆ మంచం మీద. అది వెళ్ళలేదు. రత్నం ఉన్న పాము కనపడితేట అది మనిషన్న చనిపోవాలి లేదా పామన్న చనిపోవాలి. సో అందుకని అప్పుడు ఏం చేశారంటే వారు దాన్ని, ఆ పాముని చంపేసేశారు. చంపేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కోసం అని చెప్పేసి రామేశ్వరం నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడి నుంచండి? మచిలీపట్నం టు నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. మచిలీపట్నంలో గొడుగుపేట అంటారు, అది మా పూర్వ ఆశ్రమం, తల్లిదండ్రులు ఉన్నది ఇల్లు, ఆ కోట కూడా. సో వెళ్ళేసి వారు తిరిగి వచ్చేటప్పటికి తండ్రి గారు జననం అయింది. చిన్నపిల్లవాడు, అందుకని అక్కడికి వెళ్ళొచ్చారు కాబట్టి రామలింగము అని పేరు పెట్టుకున్నారు. రాను రాను రామలింగేశ్వరరావు అయిపోయింది అఫీషియల్గా. రామలింగం అనేవాళ్ళు అన్నమాట. సరే వచ్చారు, మళ్ళీ మంచం మీద ఉండి 1 ఏడాది లోపలనే వారు శరీరం సాధించాల్సిన అవసరం పడ్డది. జస్ట్ జారి పడ్డారు, అదే మంచం నుంచి కాలు ఇరిగింది, చనిపోయారు తర్వాత. సో తర్వాత 8 ఏళ్లకి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయే ముందు ప్రాణం పోలేదు 2 రోజులకి. పోకపోతే వాళ్ళ పెద్దన్నయ్య ఆ కాలంలో MBBS డాక్టర్ అచ్యుతరామయ్య అని చెప్పేసి, ఆ కాలంలో అడ్వకేట్ ఒక అన్నయ్య, ఆ కాలంలో అడ్వకేట్ ఇంకొక అన్నయ్య, ఒక అన్నయ్య ఇంజనీరు, ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టిన ఇంజనీరు. సో అప్పుడు కాలంలో వీళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ అన్నమాట, అన్నదమ్ములు. ఈయన 13వ వారం అవటం వలన, చిన్నవారు అవటం వల్ల ఏమైందంటే 8 ఏళ్ళకి తల్లి చనిపోవడంతో అన్నయ్యలు చూసుకోలేదు. తల్లికి చెప్పారు ఈయన ఆస్తి రామలింగడు ఆస్తి రామలింగకి ఇస్తామని, కానీ ఇయ్యలేదు. సో దాంతో వీరు SSLC అప్పుడు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మిలిటరీలో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి మీ ఆస్తి నాకు అక్కర్లేదని వచ్చేసారు. అప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంటు మిలిటరీలో ఉండేది. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వీరి పోస్టింగు హిమాలయస్లో పోస్టింగ్ అయింది. ఆ హిమాలయస్లో పోస్టింగ్ అయినప్పుడు వారికి ఆ హిమాలయ తిరుగుతుంటే ఒక ఋషి కనపడి, ఒక మహానుభావుడు, నువ్వు ఎప్పుడు ఇల్లు కడతావు, నీకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నీకు ఎప్పుడు కొడుకు పుడతాడు అని ఆయన చెప్పారు. అది కాలగర్భంలో వారు మర్చిపోయారు. అయినా ఇక్కడ రావటం అయింది. ఇక్కడే ఈస్ట్ మారేట్పల్లిలోనే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, అలా ఉన్న ఇల్లు కట్టారు. చాలా బీద పరిస్థితి మాది. ఎందుకంటే తండ్రి ఏంటంటే ఒక్క పైసా కూడా అప్పు తీసుకురాకూడదు, ఎంత ఉందో అంతలోనే ఉండాలి, షాప్లోంచి కూడా అప్పు తీసుకోకూడదు. మమ్మల్ని అందరినీ చదివించేటప్పుడు ఏంటంటే పుస్తకాలు లేకపోతే సెకండ్ హ్యాండ్లో వచ్చేసుకోవడం, గవర్నమెంట్ స్కూల్లో చదివించి తిండి ఒక్కడ లేకపోయినా పర్వాలేదు, ఉపవాసం ఉండాల్సిందే, కానీ అప్పు తీయడానికి వీల్లేదు, ఆ విధంగా పెంచారు. సో మా ఇంటికి పెద్దనాన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మీ ఇల్లులో వస్తే మా చొక్కాలు మాసిపోయినాయి అన్నారు. సో వాళ్ళు మంచి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో ఇవన్నీ మేము విన్నాం. విన్న తర్వాత ఈ కష్టాల్లో మేము చూసుకుని, సరే అప్పుడు కాలంలో వేదాంతం నేను PUC చదువుతున్నప్పుడు అప్పటిదాకా తెలుగు మీడియం చదివింది. తెలుగు మీడియంలో చదివిన వాడిని తెలుగులో పర్వాలేదు అనుకున్నాను,
కానీ మా పెదనాన్న వాళ్ళు ఇంజనీర్లు అట్లా ఉన్నా నేను కూడా ఇంజనీర్ కావాలి అనుకున్నాను. హెచ్ఎస్సి అయిపోయింది, పియూసి ఎంపీసీలో జాయిన్ అయ్యాను. తెలుగు మీద అసలు పట్టించుకోలే, ఇది తెలుగు మన సబ్జెక్టే కదా అని చెప్పేసి మిగతా గ్రూపు వాటమి ఇచ్చేసాను. గ్రూప్లో అప్పుడు 82% వచ్చింది. అప్పుడు ఓన్లీ ఎంపీసీ గ్రూప్ మీదనే వాళ్ళు సీట్ వచ్చేది, ఇంజనీరింగ్ సీటు. కానీ ఫెయిల్డ్ ఇన్ తెలుగు. ఎప్పుడైతే మాతృభాషలో ఫెయిల్ అయిపోయా. మాతృభాషలో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయానో అప్పుడు నన్ను ఏం చేశారంటే, ఆచార్యులు ఒకడున్నారు, మా నాన్న క్లోజ్ ఫ్రెండ్. ఆయన ప్రతిరోజు సుందరాకాండ పారాయణ చేసేవాళ్ళు. ఆయన చదివింది 5వ క్లాసే. ఆయనకి 5వ క్లాస్ చదివిన ఆయన కోసం ఏం చేశారంటే, అప్పుడు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ అని ఉండేది. అందులో మన బ్రాహ్మణులు ఏం చేశారంటే, ఇతను ఇచ్చేసాడు, మనం పెట్టుకుందాం అని చెప్పి ఇతనికి స్టెనోగ్రఫీ నేర్పించి స్టెనోగ్రాఫర్గా పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్లీ ఎల్ఐసిలోకి అతనికి ఇదైందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, ఆవిడ వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో నేను చిన్న పిల్లవాడిని, సో నన్ను వాళ్ళ కొడుకుగా చూశారు. 8 ఏళ్ళు వాళ్ళ పిల్లలు పుట్టలేదు. ఆ దీంతో ఏం చేసిందంటే, ఆవిడ నన్ను తీసుకెళ్ళి మావాడు వృద్ధిలోకి రావాలని చెప్పేసి రామదాస్ అని ఒక అమ్మవారి భక్తుడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది. ఆ అమ్మవారి భక్తుడి దగ్గరికి ఎప్పుడైతే నన్ను తీసుకెళ్ళిందో, ఆ అమ్మవారి భక్తుడు ఏం చేశాడంటే, నాకు అమ్మవారు కనపడుతుందని చెప్పేవారు, ప్రశ్నలు అవి జవాబులు చెప్తుండేవారు. ఇటువంటి జవాబులు చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ ఏమైందంటే, ఈ చదువు కన్నా దాని మీద ఆయనకు అమ్మవారు కనపడుతుంటే నాకెందుకు అమ్మవారు కనపడదు అని చెప్పేసి అప్పుడు ఆయనను అనోన్య అని పేరు పెట్టుకున్నారు. నాకు అష్టాక్షరి మంత్రం ఇచ్చారు. సో అష్టాక్షరి మంత్రం చేశాను, అఖండ జపం చేశాను. దాంతో ఏమిటంటే, అమ్మవారు నాకు కనపడ్డది కానీ వేరే వాళ్ళకి తెలియదు కదా కనపడదని. సో వీరు వెళ్తూ ఏం చేశారంటే, ఒకసారి అనోన్య ఎవరినో వస్తే నువ్వు చూసుకోమన్నారు అమ్మవారు. క్వశ్చన్ ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాకు. గొప్ప వాళ్ళు వచ్చినట్టు అయితే వాళ్ళకి బాగా డబ్బులు ఎక్కువ చెప్తేనే కానీ వాళ్ళు నమ్మరు ఖర్చు, కాబట్టి ఎక్కువ డబ్బులు చెప్పు. బీద వాళ్ళు వస్తే ₹1 పావలా అంతే అన్నారు. ఆ విధంగా అవటం వల్ల ఏమైపోయిందంటే, ప్రజలు ఆయన కన్నా చిన్న పంతులు బాగా చెప్తున్నారని చెప్పేసి నా వైపు తిరిగిపోయారు.